కొంచెం కవ్ మెన్యూర్ వేసి ఇందులో డీటెయిల్గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెజిటేబుల్స్ మనకి కుళ్ళిపోయినటువంటి బెండకాయ కానీ వంకాయ కానీ ఇలాంటివి ఏమైనా పడేస్తాం కదా, అవి పడేయకండి. వాటిని ఆనియను స్పినాచ్ అయినా పర్వాలేదు, ఆల్ వెజిటేబుల్స్ అనేది గ్రైండ్ చేసుకోవాలి. మనము లేయర్గా వేసుకుంటా మట్టిని అయితే తయారు చేశాను. వీటిని నేను ఎరువు కింద ఎర్త్ వామ్స్ ఇవి రాకుండా ఉండడానికి, 2 ఆకులు గ్రీన్గా ఉండడానికి అన్నింటికి హెల్ప్ అవుతుందన్నమాట ఈ కంపోస్ట్. మొక్కలు వేయడానికి కానీ మొక్కల మధ్యన వేయడానికి కానీ ఈ కంపోస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇలా వారం రోజులు ఉన్న కంపోస్ట్ని ఈ విధంగా అయితే మొక్కల మధ్యన వేసేసానండి. వేసేసిన తర్వాత బెండకాయ, ఆనియను ఇవన్నీ ఏ వెజిటేబుల్స్ అయితే ఉంటాయో అన్నీ మిక్స్ చేస్తున్నాను. తరిగిన వేస్ట్ ఉంటుంది కదా, అది గారేజ్లో పడేయకుండా. ఇది మనకి భీష్మ ఆర్గానిక్స్ ద్వారా వంటలకు ఆర్గానిక్స్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. ఇది నచ్చితే ఫాలో అవ్వండి. ఏవైనా కామెంట్స్ ఉంటే ఇప్పుడిప్పుడే మేము స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఎనీ ఐడియాస్, సలహాలు మేము పాటిస్తాము. ఎవరైనా ఉంటే ప్లీజ్ కామెంట్ ఎనీ సజెషన్స్ ఫాలో చేయడానికి. ఈ విధంగా అయితే 1 వీక్ ఉంచానండి. బంగినపల్లి మామిడిపళ్ళ తుక్కుతో సహా అన్నీ వేసి గ్రైండ్ చేశాను. ఆ మిశ్రమాన్ని ఇలా కంపోస్ట్ కింద వేశాను. రెండోది ఆనియన్స్ ఏవైతే తుక్కుందో అది ఒక కంటైనర్లో వేసి వాటర్ అయితే అందులో పోసి 2 days నుంచి కూడా వాటర్ అయితే ఫెర్టిలైజర్ కింద అయితే వేశాను. ఇలా గ్రీన్ కలర్లో ఉంటాయి అన్నమాట. మనకి ఫ్రెష్గా పురుగుల మందులు కానీ ఇలాంటివన్నీ వేయకుండా ఉండడానికని ట్రై చేస్తున్నాను నేను. సో క్యారెట్ అయితే వస్తుంది. ఇంకొకటి చూడండి ఎంత బాగుందో మా గార్డెన్. ఇక్కడికి వచ్చి గోంగూర కూడా చాలా పెద్దది అవుతుంది. బంతులు, చామంతులు వేసాను, లిల్లీలు వేసాను. ఇక్కడికి వచ్చి స్నో పీసు, బెండకాయలు అయితే పెరుగుతున్నాయి చక్కగా. ఇది మా తోట చూడండి ఎంత గ్రీన్ కలర్లో ఉందో. ఇలా గ్రీన్ కలర్లో ఉండాలంటే ఎటువంటి మందులు వేయద్దు దయచేసి. చక్కగా సేంద్రియ వ్యవసాయం భీష్మ ఆర్గానిక్ లాగా పెంచుకుందాము. చూడండి మా మెంతికూర, గోంగూర కాడలకి గోంగూర అయితే వస్తుంది. తర్వాత వచ్చి ఈ విధంగా అయితే మందార పువ్వు వచ్చిందనమాట. చూడండి బంతులు, వేరే మందార కొమ్మ కూడా కొన్నాను. వీటిని ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట ఇంకొక పాట్లోకి. ఇది వచ్చి నేనైతే రాదనుకున్నాను కానీ ఈ వంకాయకి కూడా పువ్వు వచ్చింది. సో ఎండగా ఉంది, వాటర్ పట్టడానికైతే వచ్చాను, ఈ పని చేయడానికైతే వచ్చాను అన్నమాట. చూడండి ఇంకా ఇందులో కాకరకాయ విత్తనాలు వేసాను, మరి చూడాలి వస్తాయా రావా అనేది.